కానీ ఇప్పుడు నిలబడి నాకు కొంచెం భయం అవుతుంది చెప్పాలని. హల్లెలూయా. అందరు మంచిగా చెప్పిన ఏం కాదు, నిలబడితే మీకు నచ్చింది చెప్పండి, మీకు నచ్చింది చెప్పండి అని చెప్పినా కానీ ఇప్పుడు నాకు కొంచెం భయం అవుతుంది. దేవునికి వందనాలు. హల్లెలూయా. మొదటిగా ఈ సమయం ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా దేవజనులకు నా వందనాలు. ఇప్పుడు వచ్చిన మన సంఘం అందరికి వందనాలు. మీ సంఘానికి వందనాలు కాదు, మన సంఘానికి వందనాలు అని చెప్పాలి. అందరూ వస్తారు మీ సంఘానికి వందనాలు. మీరే సంఘం మరి. హల్లెలూయా. మన సంఘానికి వందనాలు, లేకపోతే అందరికి వందనాలు అన్నారు. హల్లెలూయా. నేను చెప్పే మాట ఒకటో మాట సప్పుడు చేస్తే ఒకటే అని చెప్పేది. నేను 7వ మాట చెప్పేది. దేవుని నామానికి మహిమ కలుగును కదా. నాకు కొంచెం భయం అవుతుంది. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం ఇందాక మనం చదువుకున్నాం, విన్నాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని ఆయన ఇలాగ చెప్పి తన ప్రాణం విడిచాను. ఆమేన్. యేసు ప్రభు ఇంచుమించు ఉదయం 9 గంటలకు సిలువ వేయబడి 3 గంటలకు మరణించింది. ఇది మనందరికీ తెలుసు. 7 మాటలు మాట్లాడిన తర్వాత తన ప్రాణం విడిచిపెడతాడు, మరణిస్తాడు. లోకమంతా అల్లకల్లం అయిపోతుంది, చీకటి కమ్ముతుంది. హల్లెలూయా. అయితే నేను కొన్ని విషయాలు చెప్తా. ముందుగా 7 సంఖ్యకు ఏం ప్రాముఖ్యత ఉందో చెప్తా, తర్వాత ఇంకొక మాట చెప్తా. 2 విషయాలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తా. కొద్దిసేపు చెప్తా, ఎవరు టెన్షన్ పడకండి. చాలా సంతోషంగా చెప్తాను నేను. అసలు నా దగ్గర కొంచెం భయపెట్టే మాటలు రావు, నవ్వించే మాటలు వస్తాయి. అందరు సంతోషంగా వింటారు. 7 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉండేది. మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మనందరికీ తెలుసు. చెప్పండి, 7కున్న ప్రాముఖ్యత ఏంటిది? 7 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది, సంపూర్ణతను సూచిస్తుంది. 7 అనేది 7కున్న ప్రాముఖ్యత. ఆది కాండం చూసినట్లయితే 2వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే దేవుడు ఏం చేసిండు? ఈ లోకంలో సమస్తమును 1వ దినం, 2వ దినం, 3, 4, 5, 6 దినాన్ని సంపూర్తి చేసి 7వ దినంలో దేవుడు ఆశీర్వదించిండు. ఆమేన్. చదవండి, 7వ దినం చదవండి ఒకసారి. ఆది కాండం 2వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటిని విశ్రమించాడు. హల్లెలూయా. 6 దినాల సృష్టి అంతా చేసిండు. 7వ దినము దేవుడు ఆశీర్వదించిండు. అంటే 7వ దినానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. మనం సోమవారం నుంచి శనివారం వరకు నువ్వు ఎన్ని పనులైనా చేయి. ఎన్ని పనులు అంటే పాపం సంబంధించింది కాదు, కానీ నీ శరీరానికి కావాల్సిన పని కోసం, అంటే డబ్బుల కోసం కావచ్చు, నువ్వు చేస్తున్న వ్యాపారం కావచ్చు, నువ్వు చేస్తున్న పని ఏదైనా కావచ్చు, ఏదైనా డ్యూటీ కావచ్చు, అదంతా సోమవారం నుంచి శనివారం వరకు ఎంత పనైనా చేయగాని 7వ దినం ఆశీర్వదించబడిన దినం, 7వ దినం పరిశుద్ధ దినం. ఆ దినమున మనము దేవుని మందిరంలోనికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే 7వ సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. హల్లెలూయా. అదే రీతిగా చూసినట్లయితే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఏం చేయాలి? అక్కడ ఒక గోడ ఉంటుంది. ఏం గోడ అది తెలుసా? ఎరుకో గోడ ఉంటుంది. ఆ గోడను ఏం చేయాలి? కూలగొట్టాలి. కూలగొట్టాలని అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? 7 పూలలు పట్టుకొని 7 రోజులు ఆ పూలను ఊదుతున్నారు. ఆ శబ్దం ఎట్లొస్తుందో నాకు తెలియదు, కానీ వాళ్ళైతే ఊదుతూనే ఉన్నారు. 7 రోజులు మీరు అట్లా పూలలు ఊదండి, దాని చుట్టూ తిరగండి. 7వ రోజు మాత్రం 7 సార్లు తిరగండి, అప్పుడు ఆ గోడ కూల్చబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే 7 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. 7 సార్లు బూర ఊదినప్పుడు 7వ దినం 7 సార్లు దాని చుట్టూ తిరిగి 7 సార్లు ఊదినప్పుడు ఆ సమూహం కూర్చోబడ్డది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ గోడ, వారికి అడ్డుగా ఉన్న గోడ కూల్చబడ్డది. మనం కూడా ఆ రీతిగా మనకున్న అర్థం ఏది ఉన్నదో, ఏ పరిస్థితి ఉన్నదో, ఏ సాతాను బంధకం ఏ గొడవ ఉన్నదో, నువ్వు 7వ దినంన మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ సమస్య నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా. లచ్చవా నా మాట. హల్లెలూయా. మన అడుగుతాం. సమయాలు అందరికీ తెలుసు. ఇక్కడ కుష్ఠరోగి ఉంటాడు. ఏ పేరు? ఆయన పేరు నయమానికి ఏముంటుంది తెలుసా? తెలియదా? మాట్లాడితే నిద్ర రాదు, మాట్లాడితే కోపం రాదు, మాట్లాడితే ఆయాసం రాదు, మాట్లాడితే
నిద్ర అంతా పోతుంది, సోమరసం అంతా పోతుంది. హల్లెలూయా. నయమానుకు కుష్ఠరోగం ఉంటుంది. ఏముంటుంది? కుష్ఠరోగం ఉంటే అక్కడ ఒక చిన్నది ఉంటుంది. ఆ చిన్నది ఏం చేస్తుంది? సేవకుడి దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ సేవకుడు ఏం చేస్తాడు? నువ్వు యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునిగితే నీ శరీరము నీ రోగము బాగైపోతుంది. ఎన్నిసార్లు మునగాలి? ఒకసారి మునిగితే ఏం కాలే, రెండోసారి ఏం కాలే, మూడోసారి ఏం కాలే, నాలుగోసారి ఏం కాలే, ఐదోసారి ఏం కాలే, ఆరోసారి ఏం కాలే, 7వసారి మునిగిండు లేచిండు. తన శరీరం చిన్న పిల్లల శరీరం వలె మార్పు చెందింది. హల్లెలూయా. ఎలా అయింది? తన కుష్ఠ రోగం అంతా పోయి ఒక చిన్న కుమారుడి శరీరం వలె నయమాను కుష్ఠరోగం అంతా మటుమాయమైపోయి ఒక కృపలోనికి వచ్చిండు. ఆమె అందుకే 7 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఆమె లోకంలో చూస్తే ఏం చేస్తారు? పెళ్లిలో ఎన్ని అడుగులు ఉంటాయి? 7 అడుగులు. లోకంలో కూడా ఉన్నది 7కు చాలా ప్రాముఖ్యత. కానీ మనుషులు ఏం చేస్తారు? 70 రూపాయలు ఇవ్వద్దు, 1000 రూపాయలు ఇవ్వద్దు, 7వ రోజు పోవద్దు, 7వ రోజు ఏం చేయొద్దు, 7వ తారీఖు పెళ్లి చేయద్దు, 7వ తారీఖు ఏం ఫంక్షన్ చేయద్దు అంటారు. అవునా? కానీ 7వ తారీఖు చచ్చిపోతే ఏం చేద్దాం? తెల్లారు చేస్తారా? కానీ కాదు, 7కు చాలా ప్రాముఖ్యత ఉన్నది. అందుకే 7 ఏం చేయమంటారు? 7 ఏడ్చినట్టు అవుతుంది అంటారు. కానీ 7 ఏడ్చినట్టు కాదు, చాలా ప్రాముఖ్యత. ఆమె మనం కూడా చూద్దాం. యోహాను ఉన్నాడు కదా, ఈ యోహాను కాదు, బైబిల్ గ్రంథంలో యోహాను గారు 7 సంఘాలకు పత్రిక రాసిండు. ప్రకటన గ్రంథంలో చూస్తే 7 సంఘాలు అక్కడ మనకు కనబడతాయి. ఒకసారి చూద్దాం, దాన్ని ఒకసారి చదువుదాం. కొంతమందికి తెలియదు, అందుకే నేను చదువుతాను. ఇవన్నీ తెలుసు, నేను చెప్పినాయి అన్ని. 7 సంఘాలు తెలుసు ఎక్కడున్నాయో? యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం చదువుదామా? 10 ప్రభు దినమందు ఆత్మ వశనయుండగా పురాతన వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది. పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, థియతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదియక 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. హల్లెలూయా. యోహాను గారు చూసినట్లయితే ఇక్కడ 7 సంఘాలు మనకు కనబడతాయి. అంటే 7 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. అందుకే 7 ఏడ్చినట్టయితే దాన్ని అసలు అనుకోవద్దు. 7వ రోజు పెళ్లి చేయద్దు అనుకోవద్దు, 7వ రోజు ఫంక్షన్ చేయద్దు అనుకోవద్దు. 7 రూపాయలు ఇచ్చినా మంచిదే, 7 పైసలు ఇచ్చినా మంచిదే, 70 రూపాయలు ఇచ్చినా మంచిదే. హల్లెలూయా. ఎందుకు? 7 ఆశీర్వదించబడిన దినం, పరిశుద్ధ దినం, అది రోగాలు బాగు చేసే దినం, అది నీకున్న సాతాను బంధకం నుంచి నిన్ను విడిపించిన దినం, 7 సంఘాలు కలిగిన దినం. హల్లెలూయా. అందుకే 7కు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఇంకా చూద్దాం. 7కున్న ప్రాముఖ్యత చెప్పిన అర్థమైంది కదా? 7కు చాలా ప్రాముఖ్యత ఉంది. 7 ఏడ్చినట్టు అసలే కాదు, 7 నవ్వినట్టు అవుతుంది, 7 ఆశీర్వదించినట్టే అవుతుంది. హల్లెలూయా. మీ అందరూ తెలుసు కదా, అయ్యగారి పెళ్లి నా పెళ్లి ఎట్లా ఎప్పుడు జరిగింది? జూన్ 7వ తారీఖు జరిగింది. ఎవరైనా పెళ్లి 7వ తారీఖు అయిందా? 7వ తారీఖు ఉన్నది పెళ్లి అయినా చేయలేదు. 7వ తారీఖు అయింది. ఎవరైనా చేసుకోరు. ఎందుకు? 7వ తారీఖు చేయొద్దని. 7వ తారీఖు చేయొద్దు, 7వ తారీఖు చేస్తారా అంటారు. కానీ 7వ తారీఖు అయింది మా పెళ్లి మాత్రం. హల్లెలూయా. ఆశీర్వాదకరంగా దేవుడు మమ్మల్ని నిలబెట్టిండు. ఆమె 7వ దినం ఆశీర్వదించబడిన దినం. ఆమె అందుకే ఈ గ్రామం అంతటికి ఆశీర్వాదకరంగా దేవుడు అయ్యగారిని నన్ను నిలబెట్టి, నేను ఆశపడతాను, మీరు అందరూ ఆశపడతలేరా? ఆమె ఇంత సమూహం ఇక్కడ ఉన్నదంటే 7వ దినాన్ని పెళ్లి చేసుకున్నందుకే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు దీవించిన దినం, దేవుడు ఏర్పాటు చేసుకున్న దినం. అందుకే 7కు చాలా ప్రాముఖ్యత ఉన్నది. అందుకే దేవుడు సిలువలో 7 మాటలు పలికాడు. 11 పలకొచ్చు కదా, 2 పలకొచ్చు కదా, 3 పలకొచ్చు కదా, 26 పలకొచ్చు కదా. కానీ దేవుడు 7 పలికాడు. ఎందుకు? 7కు చాలా ప్రాముఖ్యత ఉన్నది. బైబిల్ గ్రంథంలో చూస్తే 5 రొట్టెలు 2 చేపలు. ఎంతమంది తెలుసు? ఏం పాడతాం? 5 రొట్టెలు 2 చేపలు యేసయ్యా 5,000 మందికి 5 + 2 ఎంత? ఆ 7తో ఎంతమందికి ఆహారం పెట్టింది దేవుడు? అందుకే 7 చాలా ప్రాముఖ్యమైనది. వాళ్ళందరూ తినగా తృప్తి పొందగా ఇంకా చాలా కంపలు అక్కడ ఎత్తినట్టు. అందుకే 7 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మనము 7ను ఆశీర్వాదకరంగా దేవుడు చేసింది కనుక మనం కూడా ఆశీర్వాదకరంగా
మార్చబడతాం. హల్లెలూయా. ఈ సృష్టిలో ఖండాలు తెలుసు కదా, ఖండాలు తెలుసా? చదువుకున్న తెలుసా? నాకు తెలియదు, కానీ 7 ఖండాలు. అవునా? 7 ఖండాలు, 4 దిక్కులు, 7 ఖండాలు, పెళ్లిలో అడుగులు 7. హల్లెలూయా. అందుకే దేవుడు ఇన్వెంటెడ్ ఖండాలు 7 ఖండాలు పెట్టింది. 7 అనేది చాలా ప్రాముఖ్యమైనది, మర్చిపోవద్దు. అందుకే ఇప్పుడు పోయిన తర్వాత మీరు ఏం చేయాలి? 7 రూపాయలు ఇవ్వాలి, ఎవరికైనా 70 రూపాయలు ఇవ్వాలి. 7వ తారీఖు పెళ్లి చేయాలి, 7వ తారీఖు శుభకార్యం చేయాలి. 7వ దినం ఆశీర్వదించబడిన దినం, పరిశుద్ధ దినం మందిరానికి రావాలి. హల్లెలూయా. 7వ దినం మందిరానికి వస్తేనే ఇక్కడ ఉన్న ఆశీర్వాదం నీ వెంట నీ ఇంటికి వస్తుంది. ఆమేన్. నీ పని దగ్గర ఆశీర్వాదం ఉంటుంది, నీ వ్యాపారం దగ్గర ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు చేస్తున్న ప్రతి అడుగులో దేవుడు ఆశీర్వాదంతో నింపుతాడు. హల్లెలూయా. ఈ మర్మం తెలియక, ఈ మాట తెలియక 7వ తారీఖు ఏం చేయవు. ఆమేన్. ఇక నుంచి 7వ తారీఖు ఏదైనా చేయాలి, 7 అనే సంఖ్యకి ఏదైనా చెయ్యాలి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు శిలువలో పలికిన 7 మాట ఒకసారి మనం చదువుదాం. లూకా సువార్త 23వ అధ్యాయం 46, 47 ఒకసారి చదవండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. హల్లెలూయా. మొదటి మాట చూసినట్లయితే మొదటిగా దేవుడు ప్రారంభించిన మొదటి మాట తండ్రితోనే ప్రారంభిస్తాడు. ఈ 7వ మాట కూడా తండ్రితోనే ముగిస్తాడు. హల్లెలూయా. మీరు చదివితే చూడండి, 1వ మాట నుంచి 7వ మాట వరకు. మొదటి మాట తండ్రితో స్టార్ట్ అవుతుంది. తండ్రి మీరు ఏం చేస్తున్నారు కనుక వీరిని క్షమించు. ఇక్కడ 7వ మాటకు వస్తే కూడా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పుకుంటున్నా, నేను అప్పగిస్తున్నా, నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నా. మొదటిగా తండ్రిని గుర్తు చేసుకున్నాడు. మళ్ళీ చివరిగా 7వ మాట కూడా తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. అలా ఆత్మను అప్పగించుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే అప్పగించుకొనుట. హల్లెలూయా. అప్పగించుకొనుట అంటే అర్థం తెలుసు కదా, పూర్తిగా నేను నీ సొంతం, పూర్తిగా నేను నీ సొంతం. హల్లెలూయా. ఏం చెప్తారు? పెళ్లి అయితే ఇక్కడ 2 దేవాసులు నిలబడతారు, అయ్యగారు పెళ్లి చేస్తారు. పెళ్లి చేస్తాను ఏమంటారు? అప్పగింతలు చేస్తాడు రండి అంటారు. ఏమంటారు? అప్పగింతలు చేస్తారు, ముందుకు రండి, అప్పగించండి అంటారు. అంటే అప్పుడు ఆ అబ్బాయి అమ్మాయికి సొంతం. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే దేవుని రక్షణలోకి వచ్చినాం, దేవుని గురించి తెలుసుకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, కానీ ఇంకా మనం మన తండ్రికి, మన దేవునికి, మన శరీరాన్ని కానీ, మన ఆత్మను కానీ, మన పనిని కానీ, మన పరిచర్ని కానీ అప్పగించుకోవట్లేదు. ఇంకా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నాం, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం, మనకు నచ్చినట్లే మన శరీరాన్ని మనం అప్పగించుకుంటున్నాం. కానీ దేవునికి ఇష్టమైనట్లుగా, దేవుని చిత్తానుసారంగా మన శరీరాన్ని ఆయనకు అప్పచెప్పుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను నీ బిడ్డనయ్యా, నేను నీకు అప్పచెప్పుకుంటున్నా. బంగారం తెలుసు, ఏం చేస్తుంది బంగారం? మాట్లాడుతుందా? అబ్బా నాకు నొప్పి అవుతుంది అంటదా? ఏం చేస్తాడు? కంసాలి ఇష్టం వచ్చినట్టు దానికి ఆపుతాడు, ఇష్టం వచ్చినట్టు, మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. వాడికి నచ్చిన కలర్తోని, వాడికి నచ్చిన డిజైన్తోని, వాడికి ఎంత డిజైన్ కావాలో, ఎంత కావాలో అంత దాన్ని కొట్టి 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 ఏం చేస్తాడు? ఒక మంచి రూపును తీసుకెళ్తాడు. అప్పుడు బంగారం ఏం చేస్తాను? కంసాలకి అప్పచెప్పుకున్నది. ఏమైనా కొడతాంటే ఏమన్నా అంటాడా? కాస్తంటే ఏమన్నా అంటాడా? ఏమన్నాడు? మనం కూడా మన దేవునికి, మన దైవజనులకు మనం అప్పచెప్పుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీతి సాధనాలుగా మనము అప్పచెప్పుకోవాలి. రోమపత్రికలో ఈ మాట ఉంటుంది. హల్లెలూయా. నీతి సాధనాలుగా మనము మన ప్రభువుకు అప్పచెప్పుకోవాలి. ఒక బంగారము కంసాల దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పచెప్పుకున్నట్లు నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని మందిరంలో నువ్వు ఉన్నప్పుడు, ఆయన బిడ్డగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీ జీవితాన్ని, నీ సమస్తము, నీ డబ్బును, నీకున్న సమయాన్ని నీకున్న చెప్పుకోవాలి. ఎట్లా? దేవుడు అట్లా తల వంచి ఆత్మను అప్పచెప్పుడు అంటే ఎంతో విధేయత చూపిస్తున్నాడు. తల వంచి తన ఆత్మను అప్పచెప్పుకున్నాడు. తల వంచి మరణించిందట. తల వంచి పుట్టిన మరణించినది ఆయన సిలువలో వేలాడబడుతున్నప్పుడు మనం ఒకసారి ఆ ఇమేజ్ చూస్తే, ఆ ఫోటో చూస్తే ఇలా ఉంటుంది యేసు ప్రభు చనిపోయినప్పుడు. హల్లెలూయా. అంటే విధేయతను చూపిస్తున్నాడు దేవుడు. చంపలేదు. చంపుతారా? అమ్మ నాకు నీళ్ళు అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఏమంటారు? నేను ఇచ్చు నీళ్ళు మీరు తాగలేరు అని అంటారు. ఎందుకు? యూదులకు సమయాలకు
కొంతులు ఏదైనా మాట్లాడుతుంది. యేసుప్రభు ఏమంటాడు, నేను ఇచ్చి నీళ్ళు తాగిన ఎప్పుడు దప్పుకున్నా అంటాడు. అప్పుడు ఆమె గ్రహిస్తుంది, ఆయన యేసుప్రభు అని గ్రహిస్తుంది, గొప్ప దేవుడు అని గ్రహిస్తుంది. ఆమెకు ఎంతమంది పెళ్లిళ్ళు బట్టలు ఎంతమంది? 5 ఉంటారు. ఆ 5 గురించి దేవుడు అక్కడ ఆమెకు తెలియపరుస్తాడు. ఇంట్లో ఉన్నవాడు కూడా నీవాడు కాడు అంటాడు. అప్పుడు ఆమె దేవుని తెలుసుకుంటుంది. హల్లెలూయా. దేవుని తెలుసుకొని ఆమె అప్పుడు ఏం చెప్పి, నువ్వు మారు మనసు పొందు, నువ్వు రక్షణ పొందు, నువ్వు క్షమాపణ పొందు అని యేసుప్రభు ఆమెకు చెప్పినా చెప్పలే. యేసుప్రభు గుర్తెరిగింది. నా లోకము చెప్పిన, నా పాపము చెప్పిన, నా అపరాధం చెప్పినంటే ఈయనే లోకరక్షకుడు, ఈయనే నిజమైన దేవుడు అని తనను తాను అప్పగించుకొని ఊరిలోనికి వెళ్ళి తన పాపపు కుండను వదిలిపెట్టుకొని ప్రజలందరినీ మార్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని మనము అప్పచెప్పుకోవాలా దేవునికి. హల్లెలూయా. నీతి సాధనాలుగా దేవునికి అప్పచెప్పుకోవాలి. మన శరీరాన్ని నీతి సాధనాలుగా మనల్ని మనము దేవునికి అప్పచెప్పుకోవాలి. ఆత్మ ఎవరు దయచేసిండు? దేవుడు దయచేసిండు. ఈ ఆత్మ ఎవరు దయచేసిండు? దేవుని సేవ కొరకు వారిని వారే అప్పచెప్పుకున్నారట. హల్లెలూయా.